ఓకే, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మనం ప్రాపర్ క్యాంటిలివర్ లోకి ఎంటర్ అయ్యాం. సో ప్రాపర్ క్యాంటిలివర్ అంటే ఏంటంటే సింపుల్ గా నార్మల్ గా ఒక మామూలు క్యాంటిలివర్ అనుకోండి, ఒక సైడ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది, అదర్ సైడ్ ఫ్రీ ఎండ్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాపర్ క్యాంటిలివర్ లో ఏంటంటే ఈ ఫ్రీ ఎండ్ దగ్గర కూడా ఒక అడిషనల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ అడిషనల్ సపోర్ట్ ని మనం జనరల్ గా ప్రాప్ అంటాం. అందుకే ఈ క్యాంటిలివర్ ని ఏమంటామంటే ప్రాపర్ క్యాంటిలివర్ అంటాం. ఓకే, సో ఇది ఓకే, వన్ సైడ్ ఫిక్స్డ్ ఎండ్, అదర్ ఎండ్ ఫ్రీగా ఉండకుండా ఆ ఫ్రీ ఎండ్ దగ్గర ఇంకో అడిషనల్ గా ఆపోజిట్ లో ఇంకొక సపోర్ట్ ఉంటుంది. సో ఆ అడిషనల్ సపోర్ట్ ని ప్రాప్ అంటాం. సో దీని రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయడమే చాలా వరకు ప్రాబ్లమ్స్ లో ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ క్యాంటిలివర్ ని ప్రాపర్ క్యాంటిలివర్ అంటాం. సో దీనికి సంబంధించిన డెఫినేషన్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 3 ఐటమ్స్ లో మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో నెక్స్ట్ వన్. సో మామూలు క్యాంటిలివర్ బీమ్ కి దీనికి తేడా ఏంటంటే, సో క్యాంటిలివర్ బీమ్ అనుకోండి, సో క్యాంటిలివర్ బీమ్ లో ఏముంటాయండి, ఒక సైడ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది, ఒకవైపు ఓకే. సో అదే మామూలు క్యాంటిలివర్ బీమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కండిషన్ లో చూసుకుంటే ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 3 సపోర్ట్స్ ఉంటాయి, సారీ 3 రియాక్షన్స్ ఉంటాయి. సో మూమెంట్, హారిజంటల్ రియాక్షన్, వెర్టికల్ రియాక్షన్ ఉంటుంది. సో ఫ్రీ ఎండ్ దగ్గర ఏమి ఉండవు. సో టోటల్ గా రియాక్షన్స్ ఏంటండి, 3 రియాక్షన్స్ కాబట్టి, సో 3 రియాక్షన్స్ కి జనరల్ గా మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏముంటాయంటే సమ్మేషన్ హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ 0, వెర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ 0, మూమెంట్ అబౌట్ m ఈజ్ ఈక్వల్ 0 అని 3 ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ 3 అన్నోన్స్ ఉన్నాయి. సో 3 ఈక్వేషన్స్ 3 అన్నోన్స్ ఉంటే ప్రాబ్లం చేయడం ఈజీ. సో ఆటోమేటిక్ గా మీకు సాల్వ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, అదే విధంగా వర్టికల్ లోడ్స్ అనుకోండి. సో వర్టికల్ లోడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హారిజంటల్ రియాక్షన్స్ ఏమీ ఉండవు, h ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది. కేవలం ఒక వర్టికల్ రియాక్షన్, ఒక మూమెంట్ ఒకటే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతాయండి, ఇక్కడ 2 రియాక్షన్స్ ఉన్నాయి. సో 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కూడా 2 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ హారిజంటల్ ఫోర్సెస్ డెవలప్ లేవు కాబట్టి, హారిజంటల్ ఫోర్సెస్ ఏమి అక్కడ ప్లేస్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్ హారిజంటల్ ఫోర్సెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆ ఈక్వేషన్ ఇక్కడ రాదు. సో దేర్ ఫోర్ ఇక్కడ కూడా ఈ కండిషన్ లో చూసుకున్నా 2 రియాక్షన్స్ ఉన్నాయి, 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రాబ్లం చేయడం ఈజీ. ఏది మామూలుగా క్యాంటిలివర్ బీమ్. అదే మీరు ప్రాపర్ క్యాంటిలివర్ కనుక తీసుకుంటే, ప్రాపర్ క్యాంటిలివర్ తీసుకుంటే ఇటువైపు 3 రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫిక్స్డ్ సపోర్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూమెంట్ ఇవ్వదు, హారిజంటల్ డైరెక్షన్ లో మూమెంట్ ఇవ్వదు, నెక్స్ట్ మూమెంట్ కూడా రెసిస్ట్ చేస్తుంది. సో అన్ని వైపులా రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా 3 రియాక్షన్స్ డెవలప్ చేస్తుంది. అదే విధంగా ఇటువైపు అడిషనల్ గా ఒక రోలర్ సపోర్ట్ ఉంటుందండి. సో రోలర్ సపోర్ట్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, రోలర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ రోలర్ సపోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా ఉంటుంది. సో రోలర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ కింద మీకు జస్ట్ బేరింగ్స్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇలా ఉంటుంది. సో దీన్ని రోలర్ సపోర్ట్ అంటాం. సో జనరల్ గా ఓకే, ఇలా ఉంటుంది. సో దీన్ని రోలర్ సపోర్ట్ అంటాం. సో ఈ రోలర్ సపోర్ట్ దగ్గర జనరల్ గా మనకి రియాక్షన్స్ ఎన్ని ఉంటాయంటే కేవలం ఒకటి అప్వర్డ్ రియాక్షన్ ఒకటే డెవలప్ చేస్తుంది. సో అప్వర్డ్ రియాక్షన్ ఒకటే వస్తుంది కాబట్టి, సో దేర్ ఫోర్ ఈ యొక్క ప్రాపర్ క్యాంటిలివర్ దగ్గర నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే 4. సో RA, HA, MA, RB కూడా ఎక్స్ట్రా వచ్చేసింది. సో 4 రియాక్షన్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఈక్విలిబ్రియం ఈక్వేషన్ జనరల్ ఎన్ని ఉన్నాయి, సమ్మేషన్ హారిజంటల్ ఫోర్స్ ఈక్వల్ 0, వెర్టికల్ ఫోర్స్ ఈక్వల్, మూమెంట్ ఆఫ్ ఈక్వల్ 0. ఈ మూడే ఉన్నాయి. మరి ఇక్కడ 4 రియాక్షన్స్ ఉన్నాయి, ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈక్వల్ టు 3 అవుతుంది అవుతుందా, కాదు కాబట్టి, సో రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తక్కువ ఉన్నాయి. సో రియాక్షన్స్ ఎక్కువ ఉండి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తక్కువ అంటే మనం సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. సో రియాక్షన్స్ కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. సో ఇబ్బంది అవుతుంది. సో ఇలా ప్రాపర్ క్యాంటిలివర్ కి ఏమవుతుందంటే ఇవి ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్. ఇండిటర్మినేట్ స్ట్రక్చర్, డిటర్మినేట్ స్ట్రక్చర్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. సో ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని ఎలా తెలుస్తుందంటే మీకు సో చూపిస్తాను. సో ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే దాని యొక్క డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెసీ కనుక 0 వస్తే దాన్ని డిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. ఒకవేళ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెసీ కనుక 0 కంటే ఎక్కువ ఏది ఇచ్చినా సరే దాన్ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా, డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెసీ. సో ఈ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెసీ కనుక 0 వస్తే దాన్ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. సో 0 కంటే ఎక్కువ వస్తే దాన్ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. సో ప్రాపర్ క్యాంటిలివర్ కి ఏంటంటే జనరల్ గా 4 రియాక్షన్స్ ఉన్నాయి, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి సో 4 - 3 అంతా 1 అవుతుంది. సో ప్రాపర్ క్యాంటిలివర్ యొక్క డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెసీ ఎంత వచ్చింది, 1 వచ్చేసింది. సో బిడ్ ఎగ్జామ్స్ లో బిట్లు అడుగుతారు, చాలా జాగ్రత్త. సో ప్రాపర్ క్యాంటిలివర్ యొక్క ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ 1. సో ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ 1 కాబట్టి సో దీని యొక్క ఇండిటర్మినెసీ 1 వచ్చింది. సో ఇండిటర్మినెసీ 1 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రాపర్ క్యాంటిలివర్ ఇస్ ఏ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. సో మరి మనకి ఏం కావాలని చెప్తున్నాను, ఎన్ని రియాక్షన్స్ ఉంటే అన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటేనే సాల్వ్ చేయడం కుదురుతుంది. అందుకని మనకి ఏం కావాలి, ఇక్కడ 4 రియాక్షన్స్ ఉన్నాయి, 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఇంకా ఒక ఎక్స్ట్రా ఈక్వేషన్ కావాలి.
ఓకేనా. ఇక్కడ ఇంకా d = 1 అనే ఒక ఎక్స్ట్రా ఈక్వేషన్ కావాలి. అది లేకుండా మనం సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. సో ఆ ఒక్క ఈక్వేషన్ సాల్వ్ చేయడం కోసమే మనకి రకరకాల మెథడ్స్ ఉంటాయి. సో ఆ రకరకాల మెథడ్స్ లో ఏంటంటే డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ అని, మూమెంట్ ఏరియా మెథడ్ అని, ఓకేనా, డిఫ్లెక్షన్ క్రైటీరియన్ మెథడ్ అని, ఆర్ స్లోప్ క్రైటీరియన్ మెథడ్ అని, ఇలా రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ లో నేను మనం చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే మూమెంట్ ఏరియా మెథడ్స్ గురించి చెప్తాను. సో మూమెంట్ ఏరియా మెథడ్ అంటే చాలా ఈజీగా సింప్లెస్ట్ వేలో అయిపోతుంది. ఎందుకంటే దీనికి పెద్ద ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఓకేనా. అదే విధంగా మీరు ఇంకా ఒకవేళ ఇదే మన ప్రాపర్టీ క్యాంటిలివర్ కి ఓన్లీ వర్టికల్ లోడింగ్ కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, వర్టికల్ లోడింగ్ కండిషన్ కనుక కన్సిడర్ చేస్తే హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు ఏముంటుంది కాబట్టి హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ 2 రియాక్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక రియాక్షన్స్, టోటల్ గా 3 రియాక్షన్స్ ఉంటాయి. ఓకే. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏమవుతుంది, సమ్మేషన్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 ఉండదు. సో 3 రియాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తక్కువగా ఉన్నాయి. సో ఈ కండిషన్ లో చూసుకున్నా కూడా మీకు ఏమవుతుంది, ఇండిటర్మినసీ 1 వస్తుంది. సో ఈ కండిషన్ లో కూడా ప్రాపర్టీ క్యాంటిలివర్ అనేది ఏమవుతుంది, ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. ఓకేనా. సో జనరల్ గా ఈ అనాలిసిస్ ఆఫ్ ప్రాపర్టీ క్యాంటిలివర్ ఎలా చేస్తామంటే ఫస్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే. మూమెంట్ ఏరియా మెథడ్, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అండ్ రకరకాల మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రియాక్షన్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వస్తుంది. ఎప్పుడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వస్తుందో దాని మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, ఎందుకంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ చేస్తే మూమెంట్స్ వస్తాయి. మూమెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ చేయడం ఈజీ. సో ఎప్పుడైతే బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తే ఆ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ నుంచి మనం స్లోప్ డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్ గా ఈ ప్రాపర్టీ క్యాంటిలివర్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ వస్తామండి. ఓకే. సో అది ఓకే. సో జనరల్ గా ఇక్కడ స్లోప్ డిఫ్లెక్షన్ అని కొన్ని వర్డ్స్ అడుగుతుంటాడు జనరల్ గా. సో స్లోప్ కి డిఫ్లెక్షన్ కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పాయింట్స్ చూడండి. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది, బి అనే పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడ సి అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఏ పాయింట్ కనుక మీరు ఇది జనరల్ గా వితౌట్ లోడింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇది ఇలా ఉంది బీమ్. అదే దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా లోడ్ పడింది, సో ఇక్కడ ఇలా లోడ్ పడింది. లోడ్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ లోడ్ పడడం వల్ల ఇలా ఉన్న బీమ్ కాస్త ఏమవుతుంది, ఇలా ఉన్న బీమ్ కాస్త ఇలా బెండ్ అయిపోయింది. ఓకే. ఇలా బెండ్ అయిపోయింది. ఓకే. ఇలా బెండ్ అయింది కాబట్టి సో ఇక్కడున్న మూమెంట్, ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వచ్చింది, అదేవిధంగా ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వచ్చేసింది, అండ్ ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే. ఇలా వచ్చేసింది. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో అది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది కాస్త ఇట్లా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఓకే. ఏ పాయింట్ అయితే ఉంటుందో ఆ పాయింట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కనుక అయితే దాన్ని ఆ పాయింట్ ని స్లోప్ అంటాం. ఓకేనా. అదే విధంగా వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కనుక ఉంటే దాన్ని డిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి పాయింట్ బిని కానీ పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ బి చూడండి ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ బి చూస్తే ఏమవుతుంది, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏ పాయింట్ ఉందో అదే డైరెక్షన్ లో అదే హైట్ లో డౌన్ అయింది కాబట్టి దీన్ని వర్టికల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కనుక అయితే దాన్ని డిఫ్లెక్షన్ అంటాం. ఓకే. అదే విధంగా ఇక్కడ ఉన్న పాయింట్ చూడండి, ఇక్కడ ఉన్న పాయింట్ ఇలా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయింది. అదే విధంగా ఈ పాయింట్ కూడా చూసుకున్నా ఇలా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయింది. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే జనరల్ వాటిని స్లోప్స్ అంటాం. సో స్లోప్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఉందో అలా టాంజెంట్ కనుక డ్రా చేస్తే మీకు ఎంతో కొంత యాంగిల్ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయండి, మీకు ఎంతో కొంత స్లోప్ వస్తుంది. అదే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయండి, మంచి హారిజాంటల్ గా మంచి సూపర్ గా ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది, ఎగ్జాక్ట్ గా హారిజాంటల్ లైన్ వస్తుంది. సో ఇక్కడ ఏమి స్లోప్ అనేది ఏమి ఉండదు. సో అంటే హారిజాంటల్ లైన్ θ = 0 వస్తుంది. సో ఎక్కడైతే θ 0 ఉంటుందో అక్కడ డిఫ్లెక్షన్ ఉంటుంది. సో ఎక్కడైతే θ డిఫ్లెక్షన్ ≠ 0 ఉందనుకో అక్కడ స్లోప్ అనేది ఉండదు. సో ఇట్లా మనం జనరల్ గా చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇంకా ఇందులో ఇంకో ఎన్ని కండిషన్స్ ఉంటాయి అవి చూద్దాం. సో అదేంటో చూద్దాం ఫస్ట్. ఓకే. సో అదేంటో చూద్దాం. సో జనరల్ గా సైన్ కన్వర్షన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఫస్ట్ నుంచి. సో బెండింగ్ మూమెంట్ కనుక, సాగింగ్ మూమెంట్ కనుక అంటే ఒక రియాక్షన్ కానీ ఒక లోడ్ కానీ ఆ బీమ్ ని కానీ ఆ పాయింట్ ని కానీ సాగింగ్ కనుక చేస్తే అంటే కర్వింగ్ స్మైలింగ్ షేప్ కనుక చేస్తే పాజిటివ్ బెండ్ మూమెంట్ తీసుకుంటాం. అదే హాగింగ్ టైప్ కనుక ఏ లోడ్ అయితే లేదా ఏ రియాక్షన్ అయితే మనకి ఆ బీమ్ ని కానీ ఆ యొక్క స్ట్రక్చర్ ని కానీ ఆ హాగింగ్ మూమెంట్ గా అంటే కరైంగ్ షేప్ కనుక తీసుకొస్తుంది అంటే వాటిని నెగిటివ్ గా తీసుకుంటాం. అదే విధంగా స్లోప్ కూడా ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్. సో ఇక్కడ పైకి వెళ్ళి చూస్తే మీకు సో ఇక్కడ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ ఇటువైపు చూస్తే ఏమవుతుంది, క్లాక్ వైజ్ అవుతుంది. సో క్లాక్ వైజ్ చెప్పినప్పుడు ఇగో ఇది నెగిటివ్ తీసుకోవాలి. అదే ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ అయితేనేమో పాజిటివ్ తీసుకుంటాము, క్లాక్ వైజ్ అయితేనేమో నెగిటివ్ తీసుకుంటాము. ఇంకోటి డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ అయితేనేమో నెగిటివ్ తీసుకుంటాము,
అప్వర్డ్ డిఫ్లెక్షన్ అయితేనేమో పాజిటివ్ తీసుకుంటాం. సో జనరల్ గా డిఫ్లెక్షన్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ లో కొన్ని ఒక్కోసారి మధ్యలో వస్తుంటాయి. సో డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, స్లోప్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో అప్వర్డ్ డిఫ్లెక్షన్ అన్నప్పుడేమో పాజిటివ్ వస్తుంది, డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ అయితేనేమో నెగటివ్ తీసుకుంటాం. ఇంకా బౌండరీ కండిషన్స్ ఏముంటాయంటే చూద్దాం వాటి గురించి కూడా. ఓకే, సో ఇక్కడ ఇంకొన్ని బౌండరీ కండిషన్స్ ఉన్నాయండి. సో ఈ బౌండరీ కండిషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఫ్యూచర్ లో యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఒక బీమ్ అనుకోండి. సో ఈ బీమ్ మీద ఎప్పుడైనా బిఫోర్ లోడ్ అప్లై చేసిన తర్వాత ఆర్ ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఒకవేళ ఇప్పుడు బీమ్ ఉంది, దీని మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూపించిన డాటెడ్ షేప్ లో మనకు ఆ బీమ్ అనేది బెండ్ అవుతుంది. అంటే సో ఇక్కడ ఉన్నటువంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర బిఫోర్ లోడ్ గాని, ఆఫ్టర్ లోడ్ గాని ఏమైనా చేంజ్ వచ్చిందా? ఆ కర్వ్ దగ్గర గాని, ఆ యొక్క షేప్ గాని ఏమి రాలేదు కాబట్టి అక్కడ స్లోప్ 0 ఉంటుంది అండ్ డిఫ్లెక్షన్ 0 ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూడండి. సో బిఫోర్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమో ఇక్కడ ఉంది. ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది? టీటా బి అంటే స్లోప్ మారుతుంది అండ్ డిఫ్లెక్షన్ మారిపోతుంది. సో అందుకే ఇలా బౌండరీ కండిషన్స్ చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అదే విధంగా ఇక్కడ కూడా చూడండి. సో జనరల్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడైనా సరే స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. అదేవిధంగా ఎక్కడైతే రోలర్ సపోర్ట్ ఉందో, ఎక్కడైతే హింజ్ సపోర్ట్ ఉంటుందో, హింజ్ సపోర్ట్ కానీ రోలర్ సపోర్ట్ దగ్గర ఏమవుతుందంటే స్లోప్ అనేది జనరల్ గా నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. బట్ డిఫ్లెక్షన్ మాత్రం ఈక్వల్ టు 0 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడైనా లోడ్ అప్లై చేసినా కానీ డౌన్వర్డ్ మూవ్మెంట్ అవుతుందా? మూవ్మెంట్ ఏం అవ్వదు కాబట్టి అది అలాగే ఉంటుంది. సో డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ ఏముండదు కాబట్టి సో డిఫ్లెక్షన్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ 0. అదే ఇక్కడ మాత్రం స్లోప్ మాత్రం 0 అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ స్లోప్ అనేది ఎంతో కొంత యాంగిల్ అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కానీ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా స్లోప్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఎక్కడైతే ఉందో దాని యొక్క ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా అది డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ ఏం అవ్వదు, అదే పాయింట్ లో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. అట్లా మనకి ఏమంటారు ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర అయితే అన్ని జీరోసే ఉంటాయి. ఈ హింజ్డ్ సపోర్ట్ కానీ రోలర్ సపోర్ట్ దగ్గర కానీ ఏముంటుందంటే మనకి జనరల్ గా ఆ యొక్క స్లోప్ అయితే నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది అండ్ డిఫ్లెక్షన్స్ మాత్రం మీకు జనరల్ గా ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయండి. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు మనం ఇంకా. ఓకే, సో ఒక్క నిమిషం అదే కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే, సో ఇదండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాము. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్ గా వీటికి మనం ఏం చేస్తామంటే జనరల్ గా మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే వీటికి ఈ కండిషన్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికి మనం అనాలిసిస్ ఎలా చేస్తామంటే సో జనరల్ గా ఏంటంటే మనం చెప్పాను కదా, సో ఎక్స్ట్రా ఒక ఈక్వేషన్ కావాలి అని. సో ఎక్స్ట్రా ఈక్వేషన్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ క్యాంటిలివర్ ని అనాలిసిస్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా ఒక ఈక్వేషన్ కావాలి. సో ఈ ఎక్స్ట్రా ఈక్వేషన్ అనేది జనరల్ గా మనకి ఒక మనకి చెప్పాను కదా ఒక్కొక్క మెథడ్ లో ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతారని. సో అదే ఈ మూమెంట్ ఏరియా మెథడ్ లో అయితే ఎలా ఫాలో అవుతారంటే సింపుల్ గా సపోజ్ అదే పాయింట్ ని తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బీమ్ ని కనుక తీసుకుంటే ఆ ప్రాపర్టీ క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటే ఇక్కడ చిన్నటువంటి మెయిన్ కన్సిడరేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ అండి. ఈ బీమ్ మీద లోడ్ అప్లై చేయకముందు ఇలా ఉంది. అదే ఒకవేళ ఈ బీమ్ మీద పైనుంచి ఒక లోడ్ ఇలా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ లోడ్ పడింది. ఇలా లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ బీమ్ ఎలా డిఫ్లెక్షన్ అవుతుందంటే ఈ విధంగా డిఫ్లెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా డిఫ్లెక్షన్ అయిపోతుంది. అయితే ఈ డిఫ్లెక్షన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ బి అనే పాయింట్ ఉంది చూసారా? ఏమన్నా మారిందా? సో ఇంతకుముందు ఎక్కడైతే పాయింట్ ఉందో అదే పాయింట్ లో ఉంది. సో అంటే ఇక్కడ ఏంటంటే బిఫోర్ లోడ్ గానీ ఆఫ్టర్ లోడ్ అప్లై చేసినప్పుడు గానీ ఆ పాయింట్ దగ్గర ఉన్న డిఫ్లెక్షన్ అలాగే ఉంటుంది. అలా కన్సిడర్ చేసి ఒక మోడల్లో చేస్తారు. లేదనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏరియా బెండ్ మూవ్మెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి ఒక ట్రాన్జెంట్ డ్రా చేసిన, ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఏ దగ్గర నుంచి కూడా ఒక ట్రాన్జెంట్ డ్రా చేసిన ఆ రెండు ఈక్వల్ గా ఉంటుంది. సో ఆ పాయింట్ దగ్గర మనం డ్రా చేసినటువంటి ఏరియా బెండ్ మూవ్మెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ ఒక్కటి బేస్ చేసుకొని ఓకే ఇక్కడ మూమెంట్ ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్, ఈ బి అనే పాయింట్ దగ్గర కూడా ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఆ రెండు ఒకే దగ్గర మీట్ అవుతాయి. ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. సో దాని యొక్క ఏరియా బెండ్ మూవ్మెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది? సో జనరల్ గా ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆ యొక్క కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నా అంటే మూమెంట్ ఏరియా మెథడ్ ద్వారా ప్రాబ్లం చెప్తున్నాను. సో ఈ మూమెంట్ ఏరియా మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే ఓకే ఆ ఎక్స్ట్రా ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్ గా ఆ మూమెంట్ ఏరియా దగ్గర ఏం చేస్తామంటే జనరల్ గా బిఫోర్ లోడ్ గానీ ఆఫ్టర్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనం ఏదైనా చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ
మూమెంట్ ఏరియా మెథడ్ ఏం చేస్తామంటే డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితేనేమో ఏ ఇంటూ ఎక్స్ బార్ బై ఈ అనే ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. అదే స్లోప్ అయితేనేమో ఏ బై ఏ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే మీకు ఏ అంటే ఏంటంటే అక్కడ ఏరియా ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఏరియా ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి. అంటే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఈ అనాలిసిస్ చేయాలంటే ఈ ప్రాపర్టీ క్యాంటిలివర్‌ని ఈ మెథడ్ ద్వారా అనాలిసిస్ చేయాలంటే మనకి సో ఏం కావాలి, మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ కావాలి. అయితే ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి మనకి ముందు అసలు రియాక్షన్సే తెలియకుండా మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో చేయలేము కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే సో దానికోసం మనం ఏం చేస్తామంటే సో ఫస్ట్ దాన్ని ఏం చేస్తామంటే ఒక అనాలిసిస్ చేస్తాం. ఏమని చేస్తామంటే ఫస్ట్ దాన్ని ఒక ఒక నార్మల్‌గా ఒక క్యాంటిలివర్‌గా తీసుకుంటారు. సో క్యాంటిలివర్ తీసుకున్న తర్వాత దాని బెండ్ మూమెంట్ డయాగ్రామ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కండిషన్‌లో రియాక్షన్ సెపరేట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే పైన లోడ్ అంతా తీసేసి రియాక్షన్ అప్లై చేస్తారు. సో ఇలా 2 కలిపిన తర్వాత వచ్చినటువంటి టోటల్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్‌ని మనకి ప్రాపర్టీ క్యాంటిలివర్ ఒక బెండ్ మూమెంట్ డయాగ్రామ్‌గా కన్సిడర్ చేసి అలా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఓకే. అలా చేసుకుంటూ వెళ్తారు. సో అలా మీకు కాలిక్యులేషన్ చేయడానికి ఫస్ట్ మీకు ఇక్కడ ప్రతిసారి ట్రయాంగిల్‌కి అయితే ఏరియా ఫార్ములా ఎంత, రెక్టాంగిల్‌కి అయితే ఏరియా ఫార్ములా ఎంత, అదేవిధంగా ఇట్లా 2/3 ఆఫ్ మనకి ఇట్లా ఈ సైడ్ టైప్ ఆఫ్ మనకి డయాగ్రామ్ ఉంటే ఏరియా ఎంత, ఒకవేళ ఇట్లా ఉంటే బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంటే ఎలా, ఓకే. ఏరియా ఎలా అయితే ఉంటాయి. ఇలా ఒకవేళ ఎండ్ డిగ్రీ కర్వ్‌కి అయితే ఎలా. సో ఇట్లా మనకి వీటి గురించి అంతా మనకి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ. అక్కడ చెక్ చేసుకోండి. ఓకే. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. సో దీని గురించి ప్రాబ్లమ్ చేసేటప్పుడు సో ఇప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు మీకు ఫైనల్‌గా ఏమర్థమవుతుందండి? సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయడానికి మనకు మెయిన్‌గా ముఖ్యమైన అంశం ఏంటంటే ఫస్ట్ ఈ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి. సో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి అంటే అసలు మనకి రియాక్షన్సే తెలియకుండా మనం బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేస్తామా? సో డయాగ్రామ్స్ డ్రా చేయలేము. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాని యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడున్న కాన్సెప్ట్‌తో జస్ట్ బేసిక్‌గా ఒక చిన్న స్టెప్స్ ఫాలో చేస్తారు. సో ఏం చేస్తారు, ఫస్ట్ ఆ బీమ్‌ని ఇక్కడ నేను చూపిస్తాను. ఇదే చూపిస్తాను జస్ట్ క్యాజువల్‌గా. సో ఇక్కడ ప్రాపర్టీ క్యాంటిలివర్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ రియాక్షన్ కూడా ఉంది. లోడ్ యాక్ట్ అవుతుంది. ఈ కండిషన్‌లో ఏం చేస్తారంటే జనరల్‌గా చెప్తున్నాను. సో ఈ సపోర్ట్ రియాక్షన్ తీసేసి, ఈ సపోర్ట్ రియాక్షన్ చేసేసి ఓన్లీ లోడ్ ఒక్కనే ప్లేస్ చేసి ఫస్ట్ దాని బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. అంటే సో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో మీకు తెలుసు కాబట్టి క్యాంటిలివర్‌కి తెలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు అదే క్యాంటిలివర్‌కి ఇప్పుడు లోడ్ తీసేసి ఓన్లీ రియాక్షన్ తీసుకొని దాని బెండ్ మూమెంట్ డయాగ్రామ్ తీసేసుకొని చేస్తారు. సో ఈ రెండిటిని కలిపితే ఏమవుతుందండి, టోటల్ ప్రాపర్టీ క్యాంటిలివర్‌కి సేమ్ ఈక్వల్ అవుతుంది. అండ్ దాని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా ఏమవుతుంది, ఆ యొక్క ప్రాపర్టీ క్యాంటిలివర్ యొక్క అసలు బెండ్ మూమెంట్ డయాగ్రామ్‌కి దాదాపుగా ఈక్వల్ అవుతుంది. ఇలా కాలిక్యులేట్ చేసి చేస్తాం. సో ఇలా ఒక్కసారి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చిన తర్వాత ఇలా వచ్చిన బెండ్ మూమెంట్ డయాగ్రామ్ తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి ఎట్ దట్ పాయింట్ దగ్గర మనకి టాంజెంట్ డ్రాన్ ఎట్ ద పాయింట్ గనుక డ్రా చేస్తే మనకి ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఆ పాయింట్ దగ్గర డిఫ్లెక్షన్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు కాబట్టి సో ఏఎక్స్ బార్ బై ఏ అనే ఫార్ములా ద్వారా ఈక్వల్ టు 0 చేసి ఈ ఫార్ములా ద్వారా మనం ఈ యొక్క అనాలిసిస్ చేస్తాం. సో ఏ అంటే ఇక్కడ ఏరియా బెండ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇక్కడున్న బెండ్ మూమెంట్ డయాగ్రామ్ సో అండ్ ఈ బెండ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఈ రియాక్షన్ యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ యొక్క ఏరియా ఇంటూ ఇట్స్ సెంట్రాయిడ్ డిస్టెన్స్. ఎక్స్ బార్ అంటే సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఫ్రమ్ బి పాయింట్ దగ్గర నుంచి ఆ పాయింట్ నుంచి తీసుకుంటాం. అదేవిధంగా దీనికి లోడ్ యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఎంత, సేమ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ ఎక్స్ బార్ డిస్టెన్స్ చేస్తే ఇలా రియాక్షన్స్ కాలిక్యులేట్ చేస్తాం. ఒక్కసారి రియాక్షన్ వచ్చిందనుకోండి సో నెక్స్ట్ స్టెప్ చేయడం ఈజీ. సో రియాక్షన్స్ వచ్చిన తర్వాత అప్వర్డ్ ఫోర్సెస్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాపర్టీ క్యాంటిలివర్ ఇంట్రడక్షన్. ఓకే. సో ఇంకా క్లియర్ గా చెప్పాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రాపర్టీ క్యాంటిలివర్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సో సింపుల్ గా ఈ చెప్పిన ప్రాసెస్ లో ప్రకారం ముందు సపోర్ట్ లేకుండా ముందు లోడ్ కండిషన్స్ వేసి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ చేస్తాము. లోడ్ తీసేసి రియాక్షన్ ఒకటే ఉన్న సపోర్ట్ రియాక్షన్ ఉన్న దాన్ని మీకు ఒకటే చూసి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని టోటల్ కంబైన్ చేసి చేస్తాం. ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత వచ్చిన బెండ్ మూమెంట్ డయాగ్రామ్ పక్కన పెట్టేసి దాన్ని బేస్ చేసుకొని మనం అనుకున్నటువంటి మూమెంట్ ఏరియా మెథడ్ ద్వారా ఏంటంటే స్లోప్ గనక 0 అవుతుందా, ఇక్కడ ఈ కండిషన్ లో ఇక్కడ ఓన్లీ డిఫ్లెక్షన్ ఎందుకు తీసుకున్నారని ఎవరైనా అడిగితే చెప్తున్నాను. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందండి, స్లోప్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే అది ఎంతో కొంత రొటేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అందుకని ఇక్కడ డిఫ్లెక్షన్ అయితే మాత్రం 0 కాదు. డిఫ్లెక్షన్ అయితే 0 ఉంటుంది. ఓకే. స్లోప్ మాత్రం 0 కాదు. ఎందుకంటే ఇక్కడ రొటేషన్ అనేది ఎంతో కొంత ఉంటుంది. సో రొటేషన్ ఉంటుంది కాబట్టి టీటా నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం సాల్వ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి
ఓకే. అందుకని మనం డిఫ్లెక్షన్ తీసుకున్నాం. సో, డిఫ్లెక్షన్ కూడా ఎలా వస్తుందంటే మనం టాంజెంట్ బిఫోర్ టాంజెంట్ డ్రాన్ ఎట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో, దేర్‌ఫోర్ దాని టాంజెంట్ యొక్క ఆ పాయింట్ దగ్గర డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేసినా మనకి ఎక్స్ బార్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో, అందుకనే డిఫ్లెక్షన్ ఫార్ములాని ఇక్కడ వాడతాం. ఎందుకంటే స్లోప్ అనేది ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అలా ఇక్కడ ఏరియా కావాలి కాబట్టి ఏరియా ఇలా కాలిక్యులేట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రియాక్షన్స్ వస్తాయి. ఇలా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ ప్రాపర్డ్ కాంటిలివర్ ఇంట్రడక్షన్.